హాయ్ ఆల్. ఈరోజు మనము కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఏదైతే నాసెట్ ఎగ్జామ్‌కి హెల్ప్ అవుతుందో అండ్ ప్రీవియస్ జరిగినటువంటి నాసెట్ ఎగ్జామ్ పేపర్స్ నుంచి కొన్ని క్వెషన్స్‌ని డిస్కస్ చేద్దాము. ఇవి మీకు చాలా హెల్ప్ అయితాయి. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి విచ్ టైప్ ఆఫ్ ద బ్యాండేజ్ యూజ్డ్ ఇన్ ద యాంకిల్ ఇంజ్యూరీ? యాంకిల్ ఇంజ్యూరీ అయినప్పుడు ఎలాంటి బ్యాండేజ్‌ని యూజ్ చేయాలి? ఆప్షన్స్ వచ్చేసి ఫిగర్ 8. ఆప్షన్ ఏ is figure 8, ఆప్షన్ బి is a circular, ఆప్షన్ సి రివర్స్ బ్యాండేజ్, ఆప్షన్ డి స్పైరల్ బ్యాండేజ్. సో ఇక్కడ మనకి యాంకిల్ ఇంజురీ అయినప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి బ్యాండేజ్ వచ్చేసి ఫిగర్ 8. ఓకేనా? 8 నెంబర్. సో అది మనము యాంకిల్ ఇంజురీ అయినప్పుడు యూజ్ చేస్తాము ఆ బ్యాండేజ్‌ని. ఓకే. అండ్ సెకండ్ క్వెషన్ ఈస్ a nurse know that under National Family Health Program డ్యూరేషన్ ఆఫ్ ద కాపర్టీ 380A ఈస్. సో ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే కాపర్టీ 380 అనేది ఒక ఫ్యామిలీ ప్లానింగ్‌లో మనకి తెలుసు కదా! కొన్ని ఎలాంటి బ్యారియర్ మెథడ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో కాపర్టీ 380A అనేది దాని యొక్క డ్యూరేషన్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందరికీ తెలుసు కదా! సెకండ్ ద ఆన్సర్ ఈస్ సి 10 ఇయర్స్. ఓకే. Another question is which diet should avoid in acute renal failure disease? సో రీనల్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మనము ఎలాంటి డైట్‌ని అవాయిడ్ చేయాలి? అంటే ఎలాంటి డైట్‌ని తీసుకోకుండా ఉండాలి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్. సో ఇందులో ఎలాంటి డైట్‌ని తీసుకోవద్దు? ద ఆన్సర్ ఈస్ బి ప్రోటీన్స్. సో ఎప్పుడైనా సరే రీనల్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మనము ప్రోటీన్ డైట్‌ని మనం అవాయిడ్ చేయాలి. ఓకే. తర్వాత ఫస్ట్ ఇండైజీనియస్ వ్యాక్సిన్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఇండైజీనియస్ వ్యాక్సిన్ ఇన్ ఇండియా వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే కోవాక్సిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్, దెన్ కోవిషీల్డ్, దెన్ మోడర్నా. సో ఇక్కడ ఫోర్త్ వన్ ద ఆన్సర్ వచ్చేసి ఏ కోవాక్సిన్. కోవాక్సిన్ అనేది ఫస్ట్ ఇండైజీనియస్ వ్యాక్సిన్ ఇన్ ఇండియా కోవాక్సిన్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ విచ్ బోన్ నోన్ యాస్ ద బ్రెస్ట్ బోన్? ఇవన్నీ క్వెషన్స్ కూడా ప్రీవియస్ నాసెట్‌లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అండి. సో తప్పకుండా మీకు అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రీవియస్ జరిగినటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేయండి. వాటిని చూడండి. ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా చదవడానికి చూడండి. విచ్ బోన్ నోన్ యాస్ ద బ్రెస్ట్ బోన్? సో బ్రెస్ట్ బోన్ వచ్చేసి అందరికీ తెలుసు కదా మనకి. ద ఆన్సర్ ఈస్ స్టర్నమ్. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుడ్ కంటెంట్ హై ఫైబర్? నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ కంటెంట్ ద హై ఫైబర్? హై ఫైబర్ ఉండేటువంటి ఫుడ్ కంటెంట్ ఏది కింది వాటిలో అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ వచ్చేసి వీట్, హోల్ గ్రెయిన్, స్పినాచ్, ఆల్ ఆఫ్ ది ఎబోవ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి హోల్ గ్రెయిన్. వీట్ కాదు, స్పినాచ్ కాదు. హోల్ గ్రెయిన్స్ అనేటివి ఫుల్ ఆఫ్ హై ఫైబర్ అన్నట్టు. ఓకే. దెన్ సెవెంత్ వన్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎపిసియోటమీ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ద లేబర్ టైమ్. సో ఎపిసియోటమీ అంటే తెలుసు కదా! డ్యూరింగ్ ద లేబర్ అంటే మనకి లేబర్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు ఎపిసియోటమీ అనేది చేయడం. నార్మల్ డెలివరీ టైమ్‌లో ఎపిసియోటమీ అనేది చేస్తారు. టు ఫెసిలిటేట్ ద బేబీ కమ్ ఔట్ ఈజీలీ అన్నట్టు. సో బేబీ హెడ్ అనేది ఈజీగా రావటం కోసం చేసేటువంటి ఒక ప్రొసీజర్ ఎపిసియోటమీ. కట్టిచ్చేసి చేయడం జరుగుతుంది కదా! అందులో టైప్స్ ఉంటాయన్నట్టు. టైప్ ఆఫ్ ఎపిసియోటమీస్ అనేవి ఉంటాయి. రైట్ మీడియో లాటరల్ గానీ, లాటరల్ గానీ, జే షేప్డ్ గానీ, మీడియల్ అని చెప్పేసి మనకి ఇలా రకరకాల ఎపిసియోటమీస్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఎపిసియోటమీ ఏంటి? కామన్‌గా ఏది ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకైతే కామన్‌గా యూజ్ చేసేది రైట్ మీడియో లాటరల్. ఓకేనా? రైట్ మీడియో లాటరల్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఎపిసియోటమీ. The next question is a child comes in the emergency with acute bronchospasm after a bee sting. What is most preferred route of adrenaline administration? ఇక్కడ చైల్డ్ బీ స్టింగ్ అంటే బీ బైట్ చేసిన తర్వాత బీ స్టింగ్ బైట్ తర్వాత చైల్డ్‌కి బ్రాంకోస్పాజమ్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. సో అడ్రినలిన్ అడ్మినిస్ట్రేషన్ అనేది
ప్రిఫర్ చేయాలి. అది ఏ రూట్ నుండి ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఇంట్రాథీకల్, ఆప్షన్ బి ఇంట్రాస్పైనల్, ఆప్షన్ సి ఇంట్రావీనస్, ఆప్షన్ డి ఇంట్రామస్కులర్. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఇంట్రామస్కులర్. మనం ప్రిఫర్ చేయాల్సినటువంటి రూట్ ఇంట్రామస్కులర్. అనదర్ క్వెషన్, కెమికల్ నేమ్ ఆఫ్ ద బేకింగ్ సోడా. ఇదైతే చాలా సార్లు అడిగారండి ఎగ్జామ్‌లో. బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటి అని చెప్పేసి. సో, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే పొటాషియం బైకార్బోనేట్, కాల్షియం బైకార్బోనేట్, సోడియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్. నథింగ్ బట్ NaHCO3. సో, అందరికీ ఐడియా ఉంది గదా! ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ కెమికల్ ఫార్ములా ఏంటి? NaHCO3, సోడియం బైకార్బోనేట్. దెన్ నెక్స్ట్ క్వెషన్, విచ్ సొల్యూషన్ యూజ్డ్ ఇన్ ద కోవిడ్ ఏరియా ఫర్ ద డిస్ఇన్ఫెక్షన్? సో, కోవిడ్ ఏరియాలో మనకి డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి మనం ఎలాంటి సొల్యూషన్‌ని యూజ్ చేయాలి? ఆప్షన్స్ వచ్చే ఆప్షన్స్ వచ్చేసి సోడియం హైపోక్లోరైట్. ఓకే. నాట్ క్లోరైడ్. హైపోక్లోరైట్. ఆప్షన్ బి గ్లూటరాల్డిహైడ్, ఆప్షన్ సి ఫినాల్, ఆప్షన్ డి ఇథైల్ ఆల్కహాల్. సో, ఈ 4లో మనము ఏ సొల్యూషన్‌ని ఎక్కువగా యూజ్ చేయాలి? ఆన్సర్ వచ్చేసి ఏ సోడియం హైపోక్లోరైట్. చాలా వరకి కూడా మనము డిస్ఇన్ఫెక్షన్ చేసేటప్పుడు మనం ఈ సొల్యూషన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ద ఆన్సర్ ఈస్ సోడియం హైపోక్లోరైట్. అండ్ నెక్స్ట్ క్వెషన్, ఏ క్లయింట్ scheduled for the total gastrectomy on duty, nursing officer know that after surgery this client may risk for. సో, ఏ క్లయింట్ scheduled for the total gastrectomy. ఒక పేషెంట్‌కి టోటల్ గ్యాస్ట్రెక్టమీ సర్జరీని ప్లాన్ చేయడం జరిగింది. ఆన్ డ్యూటీ నర్సింగ్ ఆఫీసర్ నో దట్ ఆఫ్టర్ సర్జరీ దిస్ క్లయింట్ మే రిస్క్ ఫర్. అంటే నర్సింగ్ ఆఫీసర్‌కి తెలిసి ఉంటది కదా! ఇక్కడ ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్‌కి ఆ టోటల్ గ్యాస్ట్రెక్టమీ తర్వాత అని చెప్పేసి క్వెషన్ అడుగుతున్నారు. సో, ఇక్కడ మనకిచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే రెస్పిరేటరీ ఆల్కలోసిస్, రెస్పిరేటరీ అసిడోసిస్, మెటబాలిక్ అసిడోసిస్ అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. సో, ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 11th వన్ డి మెటబాలిక్ ఆల్కలోసిస్ అండి. ఎప్పుడైనా సరే టోటల్ గ్యాస్ట్రెక్టమీ జరిగినటువంటి పేషెంట్ వాళ్ళు మెటబాలిక్ ఆల్కలోసిస్ వచ్చేదానికి వాళ్ళకి రిస్క్ అయితే ఉంటుంది. వాళ్ళకి మెటబాలిక్ ఆల్కలోసిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏ గ్యాస్ట్రెక్టమీ ఈస్ ద సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది స్టమక్. ఇక్కడ గ్యాస్ట్రెక్టమీ అంటే ఏంటి? సర్జికల్‌గా రిమూవ్ చేసేటువంటి పార్ట్ ఆఫ్ ది స్టమక్ కానీ లేదా టోటల్ ఆల్ పార్ట్స్ కానీ, ఆల్ పార్ట్స్ ఆఫ్ ది స్టమక్ లేదా వన్ పార్ట్ లైక్ దట్. ద స్టమక్ ఈస్ ఏ జే షేప్డ్ ఆర్గన్. స్టమక్ అనేది జే షేప్ లాగా ఉంటుంది ఇన్ ద అప్పర్ అబ్డామిన్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ విచ్ ప్రాసెసెస్ ద న్యూట్రియంట్స్, vitamins, minerals, carbohydrates, fats, proteins and water. Okay, water in the foods that are eaten and helps pass waste material out of the body. After the gastrectomy, due to loss or unable to secrete the HCl, పేషెంట్ మే రిస్క్ ఆన్ ద మెటబాలిక్ ఆల్కలోసిస్. సో, మెటబాలిక్ ఆల్కలోసిస్ అనేది ఏ విధంగా వస్తది? వాళ్ళెందుకు రిస్క్ అంటే గ్యాస్ట్రెక్టమీ అయిపోయిన తర్వాత మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇక్కడ HCl అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. సో, ప్రొడ్యూస్ అవ్వకపోవడం వలన ఏమవుతుంది అంటే మెటబాలిక్ ఆల్కలోసిస్ అనేది డెవలప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ క్వెషన్ ఈస్ ఇన్ ఏ పేషెంట్ టంగ్ ఇన్ ఏ పేషెంట్ టంగ్ and epiglottis are protrude inside the mouth, then what finding are seen in the patient? In a patient tongue and epiglottis are protrude inside the mouth, then what finding are seen in the patient? ఇక్కడ టంగ్ గానీ, ఎపిగ్లాటిస్ కానీ ఇన్‌సైడ్ ఆఫ్ ద మౌత్‌లో అది ప్రొట్రూడ్ అయింది అంటే బయటకొచ్చింది అనుకోండి. మనం ఎలాంటి ఫైండింగ్స్‌ని చూస్తామని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి మనకి టంగ్ గానీ, ఎపిగ్లాటిస్ కానీ ప్రొట్రూడ్ అయినప్పుడు మౌత్‌లో. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే రాంచి, స్ట్రైడర్, వీజింగ్, గర్గిల్ సౌండ్. సో, ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి బి. స్ట్రైడర్ అనేది ఒక సౌండ్ అంటే స్ట్రైడర్ తెలుసు కదా! సో, అలాంటి సౌండ్ అనేది మనకి వినపడడం జరుగుతుంది. దెన్ స్ట్రైడర్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఒక
సౌండ్ అన్నట్టు అదొక సౌండ్ లాగొస్తుంది. లైక్ డిఫరెన్స్ అనేది ఉంటది. స్ట్రైడర్‌కి, వీస్‌కి, రేల్స్‌కి, రాంచీకి ఇలా డిఫరెంట్‌గా మనకి సౌండ్స్ అనేవి వినబడడం జరుగుతుంది. అప్పర్ ఎయిర్‌వేలో వస్తుంది స్ట్రైడర్ అనేది. తర్వాత నెక్స్ట్ క్వెషన్. హై పిచ్డ్ హార్ష్ సౌండ్ హెర్డ్ డ్యూరింగ్ ద ఇన్‌స్పిరేషన్ నోన్ యాస్. ఇక్కడ మనకి హై పిచ్డ్ అంటే హై పిచ్‌లో ఎక్కువగా హార్ష్ సౌండ్ అనేది వినబడడం జరుగుతుంది. ఇన్‌స్పిరేషన్ మనం శ్వాస తీసుకునేటప్పుడు మనకి ఇన్‌స్పిరేషన్ టైమ్‌లో హై పిచ్డ్ హార్ష్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతుంది. చాలా సార్లు అడిగారు ఈ క్వెషన్ అయితే. ద ఆన్సర్ ఈస్ స్ట్రైడర్. నేను చెప్పాను కదా! స్ట్రైడర్ అంటే హై పిచ్‌లా ఉంటుందన్నట్టు. అదొక హార్ష్ సౌండ్. తర్వాత ఇది ఇన్‌స్పిరేషన్ అప్పుడే మనకి వినిపిస్తుంది. అండ్ ఇదెందుకొస్తుంది మెయిన్‌గా అంటే అప్పర్ ఎయిర్‌వే అనేది అబ్‌స్ట్రక్షన్ అవ్వడం వలన వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ద రెస్పిరేటరీ డిస్ట్రెస్ అండ్ థస్ రిక్వైర్స్ ఇమ్మీడియేట్ అటెన్షన్. సో, స్ట్రైడర్ మనకనిపించినప్పుడు దానికి ఇమ్మీడియేట్ అటెన్షన్ అనేది చాలా అవసరం. అండ్ ఈ స్ట్రైడర్ అనేది రెస్పిరేటరీ డిస్ట్రెస్‌కి ఒక సైన్ కూడా. నెక్స్ట్ గోల్డెన్ కలర్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండికేట్. నేను నా ప్రీవియస్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ క్లాస్‌లో చెప్పాను. అంటే అబ్నార్మాలిటీ కలర్స్ ఆఫ్ ద అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని చెప్పేసి. కామన్‌గా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది కలర్‌లెస్‌గా ఉంటుంది. అది కలర్ చేంజ్ అయింది అంటే సమ్ అబ్నార్మాలిటీ ఉందని చెప్పేసి అర్థం. అది ఎలాంటి కండిషన్స్‌లో కలర్ చేంజెస్ అవుతుంది అనేది నేను ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని కూడా కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ నుండి కూడా మనకి క్వెషన్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ గురించి అడిగారు కాబట్టి ద ఆన్సర్ ఈస్ ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ. యెస్. ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ ఆ కండిషన్‌లో మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది గోల్డెన్ కలర్‌లో ఉంటుంది. సో, నేను క్విక్‌గా కలర్స్ గురించి అండ్ కండిషన్స్ గురించి మీకు వన్స్ అగైన్ డిస్కస్ చేస్తాను. గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉన్నట్లయితే మెకోనియం స్టెయిన్డ్ అని అర్థం. అదే గోల్డెన్ కలర్ అయితే ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ. గ్రీనిష్ యెల్లో కొంచెం గ్రీన్ అండ్ యెల్లోగా ఉన్నట్లయితే పోస్ట్ మెచ్యూరిటీ అని చెప్పేసి అర్థం. డార్క్ కలర్‌లో ఉంది అనుకోండి కన్సీల్డ్ యాక్సిడెంటల్ హెమరేజ్. డార్క్ బ్రౌన్ అయితే ఐఓడీ ఇంట్రాయూటరైన్ డెత్. ఓకే. దెన్ a sign of the pregnancy consisting of a dark bluish or purplish violet color of the vaginal or cervical mucosa as a result of the increased blood supply to the area is known as. సో మనకి ప్రెగ్నెన్సీలో కొన్ని చేంజెస్ అనేవి జరగడం జరుగుతుంది కదా! ఆ చేంజెస్‌లో మనకి ఆ చేంజెస్ జరిగినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైన్ అని చెప్పేసి నేమ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. చాడ్విక్ సైన్ చాడ్విక్ సైన్ గాని ఒసియాండర్ సైన్ గాని, గూడిల్స్ సైన్, హెగాస్ సైన్ అని చెప్పేసి ఇలా రకరకాల సైన్స్ అయితే ఉన్నాయి. సో, మనకడిగిన క్వెషన్ ఏంటి అంటే ఆహ్, సైన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ డార్క్ బ్లూయిష్ ఆర్ పర్ప్లిష్ వయొలెట్ కలర్ ఆఫ్ ద వెజైనల్ ఆర్ సర్వైకల్ మ్యూకోసా. సర్వైకల్ మ్యూకోసా అనేది డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైమ్‌లో డార్క్ బ్లూయిష్ కలర్ గాని, లేదు అంటే పర్పుల్ కలర్ గాని, లేదు అంటే వాయిలెట్ కలర్‌లో గాని వెజైనా అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ సర్వైకల్ మ్యూకోసా దగ్గర చేంజ్ అయితే ఉంటుంది కలర్. ఎందుకోసం? డ్యూ టు ద ఇంక్రీజ్డ్ బ్లడ్ సప్లై టు దట్ పర్టిక్యులర్ ఏరియా. ఆ ఏరియా దగ్గర బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవ్వడం వలన ప్రెగ్నెన్సీ టైమ్‌లో కలర్ చేంజ్ అనేది జరిగింది. సో, ఆ కలర్ చేంజ్ అవ్వడంని ఏమంటారు? ఏ సైన్ అంటారు? చాడ్విక్ సైనా? హెగాస్ సైనా? ఒసియాండర్ సైనా? లేదా గూడెల్స్ సైనా? ఇక్కడొచ్చేసి మనకు ఆన్సర్ ఏంటి అంటే 16థ్‌ది ఏ. చాడ్విక్ సైన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఫస్ట్ వ్యాక్సిన్ ప్రిపేర్డ్ బై ఇండియా ఫర్ ద కోవిడ్-19? సో, మన ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటి? కోవిడ్-19కి ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటి? సో, మన ఇండియా వాళ్ళు తయారు చేసింది అయితే కోవాక్సిన్. యెస్. ద ఆన్సర్ ఈస్ కోవాక్సిన్. Covaxin vaccine prepared by Bharat Biotech Company with collaboration of ICMR and NIV, Pune. ఓకేనా? సో, భారత్ బయోటెక్ కంపెనీ బీబీసీ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. విత్ కొలాబరేషన్ అంటే 2 కొలాబరేటర్స్ ఉన్నారిక్కడ. ఐసీఎంఆర్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. అండ్ అదే విధంగా ఎన్ఐవీతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. తర్వాత 100 క్రోర్ వ్యాక్సినేషన్ కోవాక్సిన్ ప్లస్ కోవిషీల్డ్ కంప్లీటెడ్ ఇన్ ఇండియా ఆన్ 100 క్రోర్స్ మెంబర్స్‌కి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని డేట్
అది ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు. సో, అదెప్పుడు అంటే 18థ్ 21/10/2021. 2021 October, date also 21. ఓకే. ద నెక్స్ట్ క్వెషన్ ఈస్ ఇమేజ్ బేస్డ్ గురించి అడిగారు. లైక్ ఈటీ ట్యూబా, ట్రకియాస్టమీ ట్యూబా అని చెప్పేసి పిక్చర్ చూపించి అడగడం జరుగుతుంది. అండ్ అనదర్ క్వెషన్ ఈస్ సో, ఇమేజ్ బేస్డ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్ యూరిన్ అవుట్‌పుట్ ఇన్ అడల్ట్ 24 అవర్స్. సో, అడల్ట్స్‌లో యూరిన్ అవుట్‌పుట్ ఎంత ఉంటుంది? 24 అవర్స్‌లో ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగారు. ఇక్కడైతే ఆన్సర్ వచ్చేసి 1500 సీసీ అండి ఆన్సర్. ఓకే. విచ్ ఈస్ ఎ లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీలో లాంగెస్ట్ బోన్ ఏంటి? లాంగెస్ట్ బోన్ వచ్చేసి అందరికీ తెలుసు కదా! ఫీమర్. వాట్ ఈస్ ద కంప్రెషన్ టు ద వెంటిలేషన్ రేషియో ఇన్ ఇన్ఫాంట్ డ్యూరింగ్ ద నియోనాటల్ రిసెసిటేషన్? మనకి నియోనాట్స్‌లో అంటే న్యూబార్న్ బేబీస్‌లో మనము రిసెసిటేషన్ చేస్తున్నప్పుడు ఎంత కంప్రెషన్ టు ద వెంటిలేషన్ రేషియో అనేది ఎంత ఉండాలి? అంటే ఇక్కడైతే ఆన్సర్ వచ్చేసి 27 3:1 ఇది కంప్రెషన్ టు ద వెంటిలేషన్ రేషియో. కంప్రెషన్స్ అండ్ వెంటిలేషన్ రేషియో 3:1. ఓకే. అది నియోనాట్స్‌లో అండి. ఇన్ఫాంట్స్‌లో కూడా సేమ్ 3:1 ఉంటుంది. అండ్ అడల్ట్స్‌లో చూసినట్లయితే అడల్ట్స్‌లో గాని, చిల్డ్రన్స్‌లో గాని 5:1 ఉంటుంది. ఓకే. దెన్ అనదర్ క్వెషన్ ఈస్ ఐఎం ఇంజెక్షన్ ఎంత డిగ్రీస్‌లో ఇస్తాం మనము? అందరికి తెలుసు కదా! 90 డిగ్రీస్. ఈ యాంగిల్స్ ఆఫ్ ద ఇంజెక్షన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎం ఇంజెక్షన్, ఐవీ ఇంజెక్షన్, ఇంట్రాడర్మల్, సబ్క్యూటేనియస్, ఇంట్రాథీకల్ ఇవి ఇంట్రాస్పైనల్ సో, ఇట్లాంటివి చూసుకోండి ఒకసారి. యాంగిల్ బిట్వీన్ ద స్కిన్ అండ్ ద నీడిల్ డ్యూరింగ్ ద ఐఎం ఇంజెక్షన్ టెక్నిక్. సో, ఇక్కడొచ్చేసి ఇది కూడా 90 డిగ్రీస్. సేమ్ క్వెషన్‌ని రిపీట్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్‌గా అడిగారు. ఐఎం ఇంజెక్షన్ డిగ్రీ అన్నా 90 డిగ్రీసే ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ ద స్కిన్ అండ్ ద నీడిల్ డ్యూరింగ్ ద ఐఎం ఇంజెక్షన్ టెక్నిక్. థట్ ఈస్ ఆల్సో ఆన్సర్ ఈస్ 90 డిగ్రీస్. ఓకే. మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలా తిప్పి తిప్పి అడుగుతూ ఉంటారు. సో, అదొకసారి కేర్‌ఫుల్‌గా చూసుకోండి. విచ్ రూట్ ప్రిఫర్డ్ ఫర్ ద సెకండ్ డోస్ ఆఫ్ ద డీపీటీ? డీపీటీ అంటే ఫుల్ ఫార్మ్ ఏంటి? డిప్థీరియా, పర్టూసిస్, టెటానస్. ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే దాని నుంచి డెఫినిట్‌గా క్వెషన్ అనేది అడగడం జరుగుతుంది. ఐదర్ అబౌట్ ద వ్యాక్సినేషన్ టైమ్ పీరియడ్ గాని, లేదంటే వ్యాక్సిన్ టైప్ గాని, వ్యాక్సిన్ రూట్ గాని, కొత్తగా వచ్చినటువంటి అప్‌డేట్స్ గురించి గాని, అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అని చెప్పేసి ఇలా రకరకాలుగా అడుగుతుంటారు స్కెడ్యూల్ నుంచి. సో, అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి డీపీటీ డోస్ అనేది మనం ఏ రూట్‌లో ఇస్తామని చెప్పేసి అడుగుతున్నారు. సో, మనం ఇచ్చే రూట్ అయితే వాస్టస్ లేటరాలిస్. ఓకే. వాస్టస్ లేటరాలిస్ ద ఆన్సర్. దెన్ సో, ఇదండి. కొన్ని నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే డిస్కస్ చేశాను ఈరోజు. అండ్ మిగిలినటువంటి క్వెషన్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాము డెఫినెట్‌గా. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియోని కంప్లీట్‌గా చూడండి. మీకు కంప్లీట్‌గా చూస్తేనే అట్‌లీస్ట్ కొన్ని క్వెషన్స్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో, వీడియో కంప్లీట్‌గా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీకు హెల్ప్‌ఫుల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరెవరైతే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో నాసెట్ ఎగ్జామ్‌కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.